సంకటహర చతుర్థి రోజు చాలా వరకు గూడా ఒక వ్రత కథ అనేది వినాలి అని అంటుంటారు గదా! అది ఏంటి? అంటే మీ నోటి నుంచి మేము వినాలనుకుంటా ఉన్నాము. సో, అంటే వ్రత కథల్లో దీనికి అనేకంగా వ్యాప్తమై ఉన్నాయి నాయన. గురూజీ. కానీ సాధారణంగా మనకున్నటువంటి వ్రత కథ ఏంటంటే పూర్వము ఇంద్రుడు గురూజీ. ఒక గొప్ప గణేశ ఉపాసకుడైనటువంటి మునిని కలవడానికి భూలోకానికి రావడం జరిగింది హ్మ్. హ్మ్. పుష్పక విమానంలో. వచ్చిన తరువాత ఆ స్వామి దగ్గర కూర్చొని ఆ స్వామి యొక్క ముని యొక్క ఆశీస్సులు తీసుకొని తిరిగి మళ్ళీ తన స్వర్గలోకానికి ప్రయాణమైపోతున్న సందర్భంలో తను అకస్మాత్తుగా ఆ పుష్పక విమానం ఆగిపోతుంది. హ్మ్. 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 ఆ ఆగిపోయిన ప్రదేశం కింద చూస్తే శూరపద్ముడు అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తున్నటువంటి ప్రదేశం. హ్మ్. ఆ తర్వాత ఇంద్రుడు అనేక రకాలుగా ప్రయత్నం చేసినా అది కాలేదు. హ్మ్. తర్వాత ఆ శూరపద్ముడి దగ్గరికి రాగానే ఇంద్రుడు వచ్చాడని చెప్పి అతిథి సత్కారాలు చేస్తాడు. అంతటా కాస్త ఆగ్రహంతో ఉన్నటువంటి ఇంద్రుని చూసి శూరపద్ముడు, ఇంద్రాది దేవ ఎందుకు ఇంత ఆగ్రహంగా ఉన్నారనంటే, హ్మ్. మీ యొక్క రాజ్యం గుండా వెళ్తున్నందుకు నా యొక్క విమానం ఆగిపోయింది. హ్మ్. ఎవరో పాప పంకిలమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఈ విధంగా ఆగిపోయింది. మీ రాజ్యంలో పాప పంకిలమైన వాళ్ళు ఉన్నారు, పుణ్యం అనేటువంటి వాళ్ళు లేరా హ్మ్. అని చెప్పి చాలా కోపంగా అడిగాడు. ఓకే. తర్వాత వాళ్ళు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ విమానం కదలలేదు. హ్మ్. హ్మ్. అంతటా ఆ గణపతి ముని ఆశీర్వచన ప్రభావం వలన అశరీరవాణి అనేటువంటిది పలికింది. హ్మ్. హ్మ్. ఓ ఇంద్ర, ఎవరైతే ఈ రాజ్యంలో ఈ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆ వ్రతం ఆచరించిన ఒక్క రోజు పుణ్యాన్ని ధారపోయమని చెప్పు, నీ యొక్క విమానం కదులుతుంది అని చెప్తారు. ఓకే. ఆ ఊరంతా చాటిస్తాడు, ఎవ్వరు కూడా వ్రతం చేసిన వాళ్ళు లేరు. హ్మ్. హ్మ్. తరువాత కొంత సమయం గడిచిన తర్వాత ఆ రోజు ఒక బిచ్చగత్తె లేదా అనాథమైనటువంటి అనాథురాలు హ్మ్. ఒక మహిళ చనిపోతుంది. హ్మ్. పోయిన తర్వాత ఆ చనిపోయిన తర్వాత యమకింకరులు ఆమె మాకు కావాలి, ఆమె మాకు చెందింది అని, లేదు వినాయక గణేష లోకాన్ని నుంచి వచ్చినటువంటి గణపతి భటులు మా లోకానికి సంబంధించిందని చెప్పి కొట్లాడుతుంటుంటారు. ఓకే. అంతటా ఏమైందని తెలుసుకునేసరికి ఈమె నిన్నంతా కూడా బతికినంత కాలం ఎవరికి కూడా ఒక రూపాయి పెట్టలేదు, హ్మ్. చాలా దారిద్ర్యాన్ని అనుభవించింది, చాలా పాపకర్మలు చేసింది, ఈమె యమలోకానికి రావాలని యమకింకరులు. హ్మ్. లేదు ఈమె ఈ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించకపోయినా ఆ రోజు ఉపవాసం ఉంది, చనిపోయింది కాబట్టి ఈమె మా లోకానికి రావాలని గణేష భటులు వాదులాడుకుంటున్నారు. ఓకే. ఓకే. అంత తర్వాత ఆ వాదులాడుకునే క్రమంలో ఆమె శరీరమును తాకినటువంటి గాలి ఆ విమానాన్ని తాకి విమానం ఎగరడానికి సిద్ధమైంది. ఓకే. అంటే ఈ కథ ద్వారా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే నవీన్ గారు, వ్రతం ఆచరించకపోయినా ఆ వ్రత సందర్భముగా ఆ రోజున ఉపవాసం. అనాలోచితముగా ఉపవాసం ఉండాలని కాదు, హ్మ్. భోజనం దొరక్క ఉపవాసం ఉందానే, ఆ! ఏ పదార్థం దొరకలేదు, ఆహా! ఆకలితో అలమటించి చనిపోయింది. హ్మ్. ఆ రోజు సంకష్టహర చతుర్థి అవ్వడం, ఓహ్! ఆ పుణ్యం ఆమె ఖాతాలో పడ్డం, స్వర్గలోకానికి వెళ్ళడం జరిగింది ధర్మం ప్రకారం. ఓకే. అంటే ఓకే. ఆ వ్రతాన్ని ఆచరించాలనే ఆలోచన లేకపోయినా ఉపవాసం ఉన్నటువంటి కారణం చేత ఆమె శరీరం పవిత్రమైంది, ఆమె తాకిన గాలి పవిత్రమై ఆ ఫలితాన్ని ద్వారా ఇంద్రుని విమానం కదలడం జరిగింది. ఓకే. అంటే వ్రతాన్ని ఆచరించకపోయినా ఏదో ఒక రూపంలో దాని భావనను పొంది శరీరానికి తాకిన గాలికే అంత బలం ఉంటే వ్రతాన్ని ఆచరించిన వ్యక్తికి, ఆ వ్యక్తి కుటుంబానికి ఎంత శ్రేయస్సు కలుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. చాలా కాబట్టి ఈ వ్రతాన్ని ఈ విధంగా ఆచరిస్తే, అంటే గాలికే అంత ఉండి ఇంద్రుని యొక్క విమానం మళ్ళీ పునఃప్రారంభమైందే, మళ్ళీ ఇటువంటి వ్రతాన్ని ఆచరించినటువంటి వ్యక్తి జీవితం ఎన్ని అడ్డంకులు ఎన్నైనా, అంటే విమానం ఆగిపోవడం అడ్డంకి సూచన, ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ గాలి సోకినటువంటిది విమానం కదిలింది. దీని అంతరార్థం మనం తెలుసుకోవాల్సింది, మన జీవితంలో మన ప్రయాణం, ఇవి ఇంద్రుడు ప్రయాణం చేస్తున్నాడు, మన జీవితం మన జీవన ప్రయాణం చేస్తున్నాం, మన జీవన ప్రయాణంలో వచ్చే అడ్డంకులని ఈ వ్రతం ఆచరించడం వల్ల తొలగిపోతాయని ఈ వ్రత కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి. నిజంగా గురూజీ, నాకు మీరు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వేరే మా మిత్రునికి కూడా పిల్లలు కలగట్లేదని చెప్పేసేసి, అంటే అన్నీ బాగానే ఉన్నాయి, డాక్టర్లకు చూపించారు, అయినా సంతానం నిలవడం లేదు అన్నప్పుడు ఈ వ్రతం ఆచరించారు. ఒక 5 వారాలు చేశారు. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. అంటే అంత రియలిస్టిక్‌గా ఉంది ఇది. అంటే మనం ఏదో మూఢనమ్మకంగా కొట్టిపడేయడానికి లేదు. గణపతుల్లో 33 గణపతులు ఉన్నారు, అందులో సంతాన గణపతి ఒకటి. ఓకే. గణపతి వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఇది ఒక 21 వారాలు చేయాలని సంకల్పం చేసుకోవాలి. ఓకే. ఓకే. 21 వారాలు.
కొత్తగా మొదలు పెట్టేవాళ్ళు ఈ యొక్క సంబంధించినటువంటి మొదలు పెట్టుకోవచ్చు, తప్పు లేదు. ఓకే. ఓకే. చాలా విశేషాలైతే తెలియజేశారు గురూజీ. ఇప్పటికే అంటే మాకు గూడా మా నిజ జీవితం నేను గూడా ఉంటాను సంకష్ట చతుర్థికి. కానీ ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేస్తా ఉంటాం. ఇప్పుడు ఆ పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను. ధన్యవాదాలు గురూజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.